స్పీకర్పై ధిక్కరణ చర్యలు చేపట్టాలి, ట్రిబ్యునల్ చైర్మన్గా ఆయన విఫలమయ్యారు. సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ మరో పిటిషన్ అంటూ సుప్రీంకోర్టు విధించిన గడువు లోపల ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన తెలంగాణ శాసనసభాపతి జ్యుడిషియల్ ట్రిబ్యునల్ చైర్మన్ గడ్డం ప్రసాద్ కుమార్పై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పక్షాన న్యాయవాది మోహిత్ రావు సోమవారం సుప్రీంకోర్టులో వాద్యం దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల కేసును ట్రిబ్యునల్ చైర్మన్గా 3 నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు గత జూలై 31న స్పీకర్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. సుప్రీంకోర్టు విధించిన గడువులో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేయలేదు. ఆయన కేవలం విచారణ ప్రక్రియను మాత్రమే ప్రారంభించారు. ఈ క్రమంలో సగం మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయి మిగిలిన సగం మందిది కానే లేదు. ఇక స్పీకర్ మీద చర్యలు తీసుకోరని చెప్పి డైరెక్ట్గా పిటిషన్ దాఖలైంది. మరి ఎందుకోసానికి తీసుకుంటలేడు అంటే మనందరికీ ఎరక. ఏమెరక అయినా ఎందుకు తీసుకుంటలేడు అనేది ఇక ఒకసారి ఇక్కడ ఉంటుంది కూడా పూర్తి కాలేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ప్రసాద్ కుమార్ చైర్మన్ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయనపై కోర్టు ధిక్కరణ చట్టం సెక్షన్ 2(b) సెక్షన్ 12 ప్రకారం తక్షణం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆ పిటిషన్లో కోరారు. తమ పిటిషన్ అత్యవసరమైందిగా పరిగణించి విచారణ జరిపించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని కోరారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణ నిర్వహించలేదని, తద్వారా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టేనని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు అట్లే ధర్మాసనం ఎదుట ఉంచారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా కేసు విచారణ ఆలస్యం చేస్తున్నట్టు కనిపిస్తుందని, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం ధిక్కారం అవుతుందని పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మీరే అనర్హత వేటు వేయండి అని బీఆర్ఎస్ అంటా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అంశంపై తెలంగాణలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మీనమేషాలు లెక్కిస్తున్నారని జూలై 31 తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించడం లేదని బీఆర్ఎస్ తన పిటిషన్లో ఆరోపించింది. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడంలో సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరింది. న్యాయస్థానం విధించిన గడువులోగా చర్యలు తీసుకోవడంలో స్పీకర్ విఫలమైనందున సుప్రీంకోర్టు ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు న్యాయవాది మోహిత్ రావు మరో పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు స్వయంగా రంగంలోకి దిగి రాజ్యాంగాన్ని రక్షించాలని, కోర్టు అనర్హత నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై కూడా వచ్చే సోమవారమే విచారణ చేపడతామని కోర్టు పేర్కొందంటూ ఎన్ని అవకాశాలు చూడురి. ఇంకా 2 ఏళ్ళు కూడా పుణ్యకాలం కాస్త కూడా గడిచిపోతుంది, అయిపోతుంది. అంటే ఇది ప్రజలను మోసం చేసినట్టే. ఇంతమంది ప్రజల ఆకాంక్ష, మరి మేము గెలిపించింది ఒక పార్టీలో అయితే ఈ దొంగ ఇంకొక పార్టీలోకి పోతే వాడిని తీసి బండకేసి కొట్టాలి కదా. మరి దీన్ని తీసుకోవడానికి ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? మరి ఒక సామాన్యుడు తప్పు చేస్తే మరి ఏమాత్రం ప్రొవిజన్ లేకుండా తీసుకుపోయి అనామతం అన్ని రకాలుగా శిక్షలు పడతాయి. ఇట్లా పెద్దోళ్ళకి మాత్రం వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి చట్టాలను, న్యాయాలని చెప్పేసి అనుకునే ప్రమాదం ఉంది. సో రాజ్యాంగాన్ని రక్షించాలంటే ఎవరు రక్షించాలి? ఇప్పుడు ఈయనకి ట్రిబ్యునల్ స్పీకర్గా అధికారం ఇచ్చిండ్రు, ఏం చేసినే. కానీ ఒకనాడు రేవంత్ రెడ్డి చెప్పిండు అసెంబ్లీలో, ఆ ఉప ఎన్నికలు రావు, మీరేం భ్రమల బతకకూరు, మీరేం కలగనకుండా చెప్పిండు. అంటే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్గా చేయిస్తలేడు, కావాలని రేవంత్ రెడ్డి ఆపుతున్న విషయాన్ని ఇక్కడ చెప్పొచ్చు. కానీ స్పీకర్ మెడకు చుట్టుకుంటుంది, అది చివరికి స్పీకర్ పరువు పోతుంది. ఇప్పటికే పోయింది, ఇంకా మిగిలేది ఏం లేదు. తనపై కూడా చర్యలు తీసుకోవచ్చు. స్పీకర్ను కూడా ఒకనాడు మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం. గతంలో వేరే రాష్ట్రాలల్లో స్పీకర్ పైన కూడా చర్యలు ఉంటాయి, తీసుకోవచ్చు, మాకు హక్కు ఉందని చెప్పింది సుప్రీంకోర్టు. మరి అలాంటి పరిస్థితి కనుక తెచ్చుకుంటే ఎవరు నష్టపోతారు? ప్రభుత్వానికి చెడ్డ పేరు, స్పీకర్కు ఉన్న ఈ కాలంలో ఈ చెడ్డ పేరు. ఏమక్కరా? నీకు ప్రొవిజన్ సేమ్ ఉంటే ఆ ప్రకారంగా తీసుకోవాల్సిన హక్కు నీకు ఇచ్చిండ్రు. విచక్షణాధికారం నీ చేతులు ఉంది, కుదిరితే నిర్ణయం తీసేసుకుంటే అయిపోతుంది, ఏదైతే అది అవుతుంది. అరే ఒక పక్క ప్రజలంతా తప్పిదని చెప్తుంటే కూడా మీరు ఇంకా వెనకేసుకొచ్చి మీనమేషాలు లెక్కించుకుంటా. ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది, ఇంకా 2 ఏళ్ళు అయినాకనా ఆయనతో 3 ఏళ్ళు అయిపోయేదాకా చూస్తారా? ఇంకెప్పుడు అనర్హత వేడేస్తారు మీరు? కొంచెమన్నా అవగాహన ఉండాలి, ఐడియా ఉండాలి. సో మరి ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇట్లా చేయడం వల్ల చివరికి ఏమి సాధిస్తారో మనమే చూస్తాం, చెప్పొస్తుంది కూడా భవిష్యత్తులో వచ్చే తీర్పులను బట్టి.